దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గని కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన బిఎంఎస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఈ నల్లసీరులు సింగరేణిలో ఉన్నటువంటి వీరి కష్టాలు తీరుతాయా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో బిఎంఎస్ ఈ యొక్క ఆందోళనని బాలగంగాధర తిలక్ జన్మించినటువంటి రోజు జూలై 23 బిఎంఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభం చేసినటువంటి యొక్క ఆందోళన ఉద్యమ కార్యక్రమం విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 వరకు చేస్తున్నటువంటి యొక్క అనేక ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వాలు దిగివచ్చిన యాజమాన్యాలు దిగివచ్చేసి ఈ సమస్య పరిష్కారం చేస్తాయనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఈ బొగ్గని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బిఎంఎస్ నడుం బిగించింది. రాజకీయాలకు అతీతంగా కార్మికుల యొక్క సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఈ దేశం బాగుండాలి, ఈ పరిశ్రమ బాగుండాలి, కార్మికుల సంక్షేమం బాగుండాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి ఈ బిఎంఎస్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆందోళన కార్యక్రమంలో భాగంగా సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు జరిగినటువంటి ఆందోళన ఈ యొక్క పోలీసులు అనేక మంది పహారాలో జరిగినటువంటి గొప్ప బహిరంగ సభ, గొప్ప ధర్నాకి అధిక తరలి వచ్చినటువంటి కార్మిక వర్గాన్ని ఉద్దేశించి బిఎంఎస్ నాయకులు అనేక విషయాలు మాట్లాడి మీ సమస్య పరిష్కారం కోసం మీకు అండగా మేము ఉంటామని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పరిష్కారం చేస్తామని, దేశంలోని బొగ్గన్లో కానీ సింగరేణిలో కానీ కనీసం 50% ఉత్పత్తి పర్మనెంట్ కార్మికుల ద్వారా జరగాలని, ఇప్పుడు 70% కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా జరుగుతున్నది, 30% మాత్రమే ఈ యొక్క పర్మనెంట్ కార్మికుల ద్వారా జరుగుతున్నది, ఇది సరైన విధానం కాదనేటి ముఖ్యమైనటువంటి మూల సిద్ధాంతంతో పనిచేసినటువంటి ధర్నా కార్యక్రమం ఖచ్చితంగా ఇది సాధించేంతవరకు కార్మికుల సంఖ్య పెంచి కనీసం పర్మనెంట్ కార్మికులు 50% కార్మికులతోటి 50% ఉత్పత్తి జరిగేలాగా చూస్తామని కార్మిక కర్షక భారత్కి చెప్పినటువంటి బిఎంఎస్ నాయకులు జై కార్మిక, జై జై.